సిటీ న్యూస్కు స్వాగతం. మోపిదేవిలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆషాఢ కృతికా మహోత్సవాలు జూలై 27వ తేదీ నుండి ప్రారంభం కానున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు తెలిపారు. మోపిదేవిలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆషాఢ కృతికా మహోత్సవాలు జూలై 27వ తేదీ నుండి ప్రారంభం కానున్నట్టు ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు తెలిపారు. మోపిదేవిలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పవిత్రోత్సవ సహిత ఆషాఢ కృతికా మహోత్సవాలు జూలై 27వ తేదీ నుండి ప్రారంభం కానున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు తెలిపారు. ఆలయంలో ఈ సందర్భంగా చక్రధర్రావు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ శనివారం నుంచి 30వ తేదీ మంగళవారం వరకు పవిత్రోత్సవ సహిత ఆషాఢ కృతికా మహోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరగబోవు పవిత్రోత్సవ సహిత ఆషాఢ కృతికా మహోత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చక్రధర్రావు తెలిపారు. మోపిదేవి గ్రామంలో వేయించేస్తున్న వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రమైన ఆడి కృతిక సందర్భంగా మరి స్వామివారి యొక్క కార్యక్రమాలు ఈ నెల 27/7/2004 నుండి 30/7/2024 వరకు ఈ యొక్క కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. 27వ తారీఖున పుణ్యావసనం పంచగవ్యం విఘ్నేశ్వర పూజతోటి కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. తదనంతరం వాస్తవము అంకురార్పణ వేరే కార్యక్రమాలతో ఆ రోజు కార్యక్రమాలు పూర్తవుతాయి. మళ్ళీ 28/7/2024లో మళ్ళీ గోపూజ, నవగ్రహ కుంభారోహణ, ఏకాదశ ద్రవ్యోష, అనాభిషేకాల కార్యక్రమాలు జరుగుతాయి. 29వ రోజున ఆషాఢ బహుళ నవమి రోజున సుప్రభాత సేవ, సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్రం అనుష్ఠానం, పవిత్ర జలప్రక్షణ, పూర్ణావతి, వేదాశీర్వచనం, నీరాజన మంత్ర పుష్పాలు జరుగుతాయి. అలాగే 30వ రోజున మరి ఈ కార్యక్రమంలో స్వామివారికి శాకాంబరి అలంకారంగా స్వామివారి ఆషాఢ కృతిక మహోత్సవాల్లో భాగంగా మరి ఆషాఢ మాసం సందర్భంగా ఈ యొక్క కాయగూరలతోటి స్వామివారిని దీన్ని కూడా వివిధ ఆకృతులతోటి అలంకరించడం జరుగుతుంది. తదుపరి ఆషాఢ కృతికలో భాగంగా ఈ యొక్క అన్న సమర్పణ. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని స్వచ్ఛ సుందర చల్లపల్లి కన్వీనర్ డిఆర్కే ప్రసాద్ అన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని స్వచ్ఛ సుందర చల్లపల్లి కన్వీనర్ డాక్టర్ డిఆర్కే ప్రసాద్ అన్నారు. చల్లపల్లిలో జాతీయ రహదారి 216కి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్వచ్ఛ సుందర చల్లపల్లి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమంలో భాగంగా 2015 జూన్ నుంచి చల్లపల్లిలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ వర్షాకాలం కూడా మరొకసారి విస్తృత స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 27,000 మొక్కలు నాటినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్వచ్ఛ సుందర చల్లపల్లి కన్వీనర్ డాక్టర్ టి పద్మావతి, స్వచ్ఛ కార్యకర్తలు పాల్గొన్నారు. స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమంలో భాగంగా 2015 జూన్ నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చల్లపల్లి చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలంతా కూడా మొదలుపెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కింద సంవత్సరం వరకు 27,000 మొక్కల్ని ఈ స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తల ఆధ్వర్యంలో నాటారు. ఈ చల్లపల్లిలో ఉండే 30 అడుగుల్లోపు మొక్క ఏదైనా సరే ఉంది అంటే అది దాదాపు 99% స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు నాటినవి. అవి చాలా సంతోషం. దీని నుంచి ప్రజల యొక్క సహకారం కూడా చాలా ఉన్నది. ఈ సంవత్సరం ఈ సీజన్లో మళ్ళీ కూడా కొన్ని మొక్కలు మళ్ళీ పెట్టడం మొదలుపెట్టాము. హైవేలో లాస్ట్ ఇయర్ 2.2 కిలోమీటర్స్ ఉంది మొత్తం అంతా కూడా, అటు ఇటు 4.4 కిలోమీటర్స్. ఇందులో దాదాపు 2,000 మొక్కలు పెట్టాం. కానీ 50% బతికినాయి, నేల సరిగ్గా లేదు. అందుకని ఆ 50%ని భర్తీ చేయడానికి మళ్ళీ ఈ రోజు నుంచి మొదలు పెట్టాం. ఈ రోజు 52 మొక్కలు మా కార్యకర్తలు నాటి వాటికి పాదులు తీశారు చక్కగా. ఈ కార్యక్రమం కొనసాగుతుంది. హైవే అంతా కూడా చూడగానే చల్లపల్లి వచ్చాము అని అనిపించేటట్టుగా తయారు చేయాలని మా కార్యకర్తలు. కులాలు వేరైనా అందరూ ఐకమత్యంగా ఉండాలని, సామరస్యంగా మెలగాలని ఎస్సీ కమిషన్ చైర్మన్ మార్ముడి విక్టర్ ప్రసాద్ అన్నారు. కులాలు వేరైనా అందరూ ఐక్యంగా ఉండాలని, మానవతా దృక్పథంతో సామరస్యంగా మెలగాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మార్ముడి విక్టర్ ప్రసాద్ ప్రజలను కోరారు. ఆయన అధికారులతో కలిసి కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెం బీచ్ వద్ద కొన్ని కులాల మధ్య తలెత్తిన భూ సమస్యలను విచారించారు. భూ సమస్య ప్రాంతాన్ని పరిశీలించి ఆయా కుల సంఘ పెద్దలు, గ్రామస్తులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 50 ఏళ్ల కిందట గ్రామానికి తీర ప్రాంతంలో ఉన్న అన్సర్వే ల్యాండ్ను ఎస్సీ వర్గానికి చెందినవారు పంచుకున్నారని, అయితే ఆ భూమిని ఎస్సీ ఏతరులు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని వచ్చిన ఫిర్యాదుపై ఇక్కడకు రావడం జరిగిందని,
ఈ సమస్యపై ఇరు వర్గాలతో మాట్లాడి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడం జరిగిందన్నారు. కులమతాలు అశాశ్వతమని, వర్గాలు వేరైనా మనుషులంతా ఒక్కటేనని, కులాల పరంగా దూషించుకోవడం, గొడవపడి గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా సామరస్యంగా మెలగాలని సూచించారు. ఈ పర్యటనలో బందరు ఆర్డీఓ ఎం వాణి, డీఎస్పీ అబ్దుల్ సుబానీ, తహసీల్దార్ రామకోటేశ్వరరావు, గ్రామ సర్పంచి పెనమాల సునీల్, కుల సంఘ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. కుర్తివెన్ని మండలం చిన్నగొల్లపాలెంలో మా షెడ్యూల్ కులాల వారి యొక్క సముద్ర తీర ప్రాంతంలో అన్సర్వేడ్ భూమి దళితేతరులు ఆక్రమించుకుంటున్నారని 10 రోజుల క్రితం ఇక్కడున్న ఎస్సీ పెద్దలు వచ్చి ఎస్సీ కమిషన్ ఆఫీస్కి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ ఇక్కడ ఎవరు మాకు న్యాయం చేసేవాళ్ళు లేరు, కమిషన్ వారు వచ్చి ఖచ్చితంగా సందర్శించాల్సిందే అని అభ్యర్థించిన మిమ్మట ఈరోజు నేను ఈ ప్రాంతానికి రావడం జరిగింది. నాతో పాటు డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు, సిఐ గారు, ఎస్ఆర్ గారు, ఎంఆర్ఓ గారు అందరూ అధికారులు రావడం జరిగింది. అందరి సమక్షంలో ఇరు వర్గాలతో మాట్లాడటం జరిగింది. మా వాళ్ళ అభ్యర్థన అంటే దాని సర్వేడ్ ల్యాండ్ అది. గతంలో 60 సంవత్సరాల క్రితం యాళ్ల బలరామూర్తి అనే ఒక పెద్ద మనిషి, అప్పుడు సర్పంచ్, ఇక్కడున్న కాపులకి, మత్స్యకారులకి, ఎస్టీలకి, ఎస్సీలకి భూమి పంచడం జరిగింది. ఆ పంచిన భూమిని మేము ఉండగా బీసీ కులస్తులు వచ్చి మా భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్నారు, మమ్మల్ని రానియట్లేదని చెప్పిన విషయాన్ని ఈ రోజున క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఇరు వర్గాలతో మాట్లాడటం జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుని ఎస్సీలకి న్యాయం చేయడం కోసం వచ్చాను కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి గ్రామాల్లో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రశాంతమైన పల్లెల్లో కొంత ఖాళీ ఏర్పడిందండి. ఆ ఖాళీని అన్ని కులాల వారు, గౌడాసు, అలాగే మత్స్యకారులు, ఎస్సీలు, ఓసీలు, ఈ విధంగా ఎవరు చూపుని, ఎవరు నివసించే చూపుని వాళ్ళు నివసించి దాన్ని ఆక్యుపై చేసుకుని వ్యవసాయం చేసుకోవటం, సాగు చేసుకోవటం ఏర్పాటు చేసుకున్నారు సార్. మేము కూడా గత 40 సంవత్సరాల నుంచి మా పెద్దల పూర్వీకులు కూడా గత 40 సంవత్సరాల నుంచి మాకు ఉమ్మడిగా అన్ని కమ్యూనిటీల వారు ఏం చేశారంటే తలకాకాతి ప్రతి పర్సన్కి కొంత పంచుకుని వాళ్ళు ఇండివిజువల్గా వ్యవసాయాలు చేసుకుంటూ మొదలుపెట్టారు సార్. మా వరకు వచ్చేసరికి ఏమైందంటే మాకు ఒక సంఘం అనేది ఉంది సార్. ఆ సంఘం తరపుని మేము ఉమ్మడిగా మొత్తం అందరూ ఉమ్మడిగా దాన్ని సాగు చేసుకుని పంట పండించుకొని తోటలు కొట్టుకోవడం జరుగుతుంది సార్. అదేవిధంగా గత 3 సంవత్సరాల కింద కూడా దాంట్లో మొక్కలు పెట్టడం జరిగింది. ఆ మొక్కల్ని ఈరోజు మేము చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరికి భూమి అనేది ఏర్పడాలి. ఇలా ఉమ్మడిగా ఉండడం కూడా కొంచెం ఇబ్బందిగా అవుతుంది. ప్రతి ఒక్కరికి సెంట్ అయినా అరసెంట్ అయినా భూమి అనేది ప్రతి ఒక్కరికి ఏర్పడాలనే సదుద్దేశంతో మేము దాన్ని మొక్కలు కొన్ని తీసేసి పాత 10 సంవత్సరాల కిందట ఉన్న మొక్కలు కూడా అవి కొన్ని ఉంటాం, అవి కూడా తీసి ఈ మొక్కలను కూడా తీసి చదును చేసుకుని మేము తలకొకటి సెంటు వస్తే సెంటు, 2 సెంట్లు వస్తే 2 సెంట్లు, సుమారుగా 350 పర్సన్స్ అండి. మా గౌడ కమ్యూనిటీకి సంబంధించిన 350 వ్యవసాయం చేస్తూ ఉన్నాం. గతం 7 సంవత్సరాలు కూడా తోట పెంచి 6 సంవత్సరాలకు మేము తోట కొట్టుకుని మళ్ళీ ఆ తోట మొక్కపోద్దాం ఉంటే ఆ ల్యాండ్ సముద్రం కోతకు గురై సగం కోతగా కోసేసింది. ఇంకా సగం ఉంది. ఆ సగంలో మేము వెళ్ళి మొక్కపోతున్నాం, మళ్ళీ సముద్రం కోసేస్తుందని ఆలోచించి ఈ రీసెంట్గా మన వర్షాలు పడుతుందని మొక్కపోద్దామని అందరికీ తలగొక పంచుదామని మేము యాక్చువల్గా మా 350 కుటుంబాలకి తలగొక పంచుదామని వెళ్ళామండి. వెళ్ళేలోపు మేము బాగు చేసి 10 రోజులు బట్టి బాగు చేస్తున్నాం. బాగు చేస్తుంటే ఎస్ఐలు వచ్చి మాకు కూడా పంచాలని వచ్చారండి. మీకు పంచుతాం ఏంటి, మీకు ఆల్రెడీ మీ రూటింగ్గా మీకు ఉంది కదా, ఒక 8 ఎకరాలు ఇచ్చారు కదా, పంచుకున్నారు కదా మీ రూటింగ్గా మీరు. ఇది గౌడ్పాలెంకి సంబంధించిన గౌడ్పాలెం రూటింగ్గా ఉంది, కాప్టూరుగా ఉంది, అలాగే మచ్చికాయలు రూటింగ్ ఎవరు రూటింగ్ వాళ్ళకి పంచారు కదా, మీరు వచ్చి మా భూమి మీద మాకు పంచాలండి, ఇది కరెక్ట్ కాదండి. మనం వాళ్ళు చెప్పాం, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడి నుంచి బందరు వెళ్ళి కలెక్టర్ గారికి, ఆర్డీఓకి, ఎస్సీ కమిషనర్కి, ఎంఆర్ఓ గారికి అందరికీ లెటర్ ఇవ్వడం జరిగింది. లెటర్ వాళ్ళకు కూడా మేము ఎన్ని చెప్పాము, ఇది సార్ ఇది పొజిషన్ అని. కాకపోతే గ్రామంలో ఎంక్వైరీ చేయమని చెప్పాం. ఆల్రెడీ వాళ్ళకి 8 ఎకరాలు అక్కడ ఇచ్చారు. అక్కడ కాళీపట్నం బ్రిడ్జి పక్కన జేఆర్జెడ్డి భూమి కొప్పినేటి హనుమంతరావు గారు ఒక రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి 30 సెంట్ల గాడికి ల్యాండ్ పంచారండి. వాళ్ళందరూ చెరువులతో సాగు చేసుకుంటున్నారు. ఇది మేము మా మీద అన్యాయంగా వచ్చి మా గౌడాస్ అందరూ
ఆ దళితుల మీద దౌర్జన్యం చేస్తున్నారు రిపోర్ట్ ఇచ్చారు. ఇదైతే అక్రమం అని చాలా అన్యాయమైన విషయం. ఇది మేము ఆర్డీఓ మేడం గారికి చెప్పాం. ఇది వాళ్ళు ఆల్రెడీ కోస్తా అనుసారి భూమి 7,000 ఎకరం ఉందని చినగోలపాలెం పంచాయతీలో ఈ సముద్రవారిని. ఇది అందరికీ న్యాయం చేయండి. చేస్తే లేకపోతే మీరు గవర్నమెంట్ ఆన్వర్డ్ చేసుకుని మీరు ఒక ఆక్వై చేసిన వాళ్ళని అందరినీ తొలగించండి అని మేడం గారు చెప్పడం. మచిలీపట్నంను స్వచ్ఛ సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్లు కూటమి నాయకులు తెలిపారు. మచిలీపట్నంను స్వచ్ఛ సుందరం నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్లు కూటమి నాయకులు తెలిపారు. పారిశుధ్య పరిస్థితులు మెరుగుపరచడంలో భాగంగా నగరంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు వారు వివరించారు. ఇందులో భాగంగా 15వ డివిజన్లో నిర్వహిస్తున్న శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని వారు పరిశీలించారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మార్గదర్శకాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో రోజుకు ఒక డివిజన్ చొప్పున శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. నగరాన్ని సుందరవనంగా తీర్చిదిద్దే క్రమంలో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎం బాబాప్రసాద్, ఇలియాస్ పాషా, హసీంబేగ్, పి కాంతారావు, అబ్దుల్ అజీం, జనసేన నాయకులు బండి రామకృష్ణ, గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం 15వ డివిజన్లో మరి తమ్ముడు వేగు, అలాగే తెలుగు తమ్ముళ్ళు, అలాగే బాబా ప్రసాద్ గారు, ఇలియాస్ బాషా గారు, గడ్డం రాజు గారు, జన సైనికులు అందరూ కూడా ఈ రోజున ఈ వార్డు మొత్తం ముందు రోజే తిరిగి అసలు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ప్లాన్ చేసుకుని మున్సిపాలిటీలో ఉన్న వర్కర్లు, హెచ్ఆర్ఐ వర్కర్లు అందరూ వచ్చి ఈ రోజున మరి కుక్ లైన్ తీసుకొచ్చి భారీ ఎత్తున కూడా పనులు ప్రారంభించారు. ఒక పండగ వాతావరణంలో ఒక సన్మాన కార్యక్రమాలు ఈ మా తమ్ముడు చేశాయంటే మామూలుగా ఉండదు. వాళ్ళందరూ కూడా వచ్చి ఎంతో సంతోషంగా అందరూ కూడా ప్రారంభించారు. ప్రతి వార్డు కూడా ఇలా మా సొంత ఇంటిని ఎలా బాగు చేసుకుంటామో ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చెత్త రోడ్డు మీద వేయకుండా ఒక డంపింగ్ చిన్న డబ్బా పెట్టుకొని ఆ మున్సిపాలిటీ ట్రాక్టర్ రాగానే అందులో వేస్తే మంచిది. మన ఇల్లు మన ఊరు మన రోడ్డు మన సొంతని ఒక కార్యక్రమంలాగా అందరూ ఆలోచనతో ఉండాలని ప్రజలందరికీ. మరి క్లీన్ అండ్ క్లీన్ స్వచ్ఛ భారత్ కింద ఈ వార్డుని తీసుకుని మరి మా మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు, ఎంపీ బాలశౌరి గారి ఆదేశాల మేరకు ఈ వార్డు అంతా కూడా మరి గతంలో 5 ఏళ్ళు నిర్లక్ష్యం చేయబడింది. ఇప్పుడు వార్డు అంతా కూడా కాలువలు తీస్తాం, అట్లాగే ఎక్కడైతే దెబ్బలు ఉన్నాయో అన్నీ కూడా దెబ్బలు తీస్తాం. దాదాపు 3-4 ఏళ్ళ నుంచి దెబ్బలు ఉండి పట్టించుకునే పరిస్థితిలో ఇవన్నీ కూడా ఈరోజు తీస్తాం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది, ఇది వచ్చేది వర్షాకాలం వచ్చింది కాబట్టి చెత్త చెదారాలన్నీ కూడా మనం ఇంటి ముందుకి మున్సిపాలిటీ వర్కర్లు వచ్చినప్పుడు వాళ్ళకి అందజేయాలని చెప్పి కూడా అందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే చెత్త కాలువలు వేస్తాం వల్ల కాలువలు పూడికిపోయి నీళ్ళు వెళ్ళక దోమలు ఏర్పడిపోయి డెంగ్యూ మలేరియా పరిస్థితులు వచ్చే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అందరూ గమనించి మరి కాలువలో చెత్తను వేయకూడదని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఏదన్నా చెత్త మిగిలిపోయి ఉంటే నెక్స్ట్ రోజు ఇవ్వండి తప్ప మిగిలిన చెత్తను వెళ్ళిపోయి మళ్ళీ కాలువలో వేసారంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అట్లాగే మన వీధుల్ని, మన రోడ్లని, మన డ్రైనేజీలు. అదేవిధంగా కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా వల్లభనేని బాలశౌరి గారి ఆధ్వర్యంలో ఈరోజు స్పెషల్ డ్రైవ్ అనేది, శానిటేషన్ డ్రైవ్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాంలో నేను ఆర్కే బాబాయ్కి, రామకృష్ణ బాబాయ్కి ఫోన్ చేస్తే, హసీము నువ్వు ముందు వార్డులో తిరిగి ఏ మూల ఏ తత్వంలో ఏ మూల డ్రైనేజ్ సిల్ట్ ఉందో నువ్వు ముందు గ్రహించి ఒక రూట్ మ్యాప్ వేసుకో, తద్వారా మనం సక్సెస్ అవుతామని చెప్పి నాకు మంచి సలహా ఇచ్చాడు బాబాయ్. అదే ఆయన చెప్పినట్టుగా ఈ విధంగా నేను వార్డంతా తిరిగి మొత్తం లిస్ట్ రెడీ చేసుకుని బాబాయ్ చూపించాను. అదేవిధంగా మన చైర్మన్ బాబా గారు, మాజీ చైర్మన్ బాబా అన్న కూడా స్పందించి ఖచ్చితంగా వస్తానని చెప్పి ఆయన కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఏదైతే మనం క్లీన్ చేస్తూ ఉన్నామో వెంటనే బ్లీచింగ్ పౌడర్ జల్లమని చెప్పి ఇందాక కూడా మన ఆర్కే బాబాయ్ చెప్పడం, అవసరమైతే మున్సిపల్ ఆఫీస్ తరఫున బ్లీచింగ్ సరిపోతే వ్యక్తిగతంగా నేను డబ్బులతో బ్లీచింగ్ పంపిస్తానని చెప్పి ఇందాక కూడా రామకృష్ణ బాబాయ్ చెప్పారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో వర్షాకాలం కాబట్టి ఒక కొబ్బరి బొండాలు ఎవరైతే నీళ్లు తాగేసిన కొబ్బరి బొండాలు పడేస్తారో అలాంటి వాటిల్లో ఈ మస్కిటోస్ అనేవి పెరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి అందులోనే డెంగ్యూ వస్తుంది కాబట్టి వీలైనంత వరకు అలాంటివన్నీ అవాయిడ్ చేద్దాం. శ్రీ కన్యక పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి వాసవి క్లబ్ ప్రతినిధులు ఆషాఢసారను సమర్పించారు.
శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి వాసవి క్లబ్ ప్రతినిధులు ఆషాఢసారెను సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి గాజులు, చలిమిడి, పసుపు, కుంకుమ, వివిధ రకాల పండ్లు, స్వీట్లను వారు సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో వాసవి వనిత, వాసవి కపుల్స్ క్లబ్ ప్రతినిధులు ఎస్ఎన్ గుప్తా, రేణుకారాణి, ఎండూరి సురేష్, అన్నం అశోక్, వేముల శిరీష తదితరులు పాల్గొన్నారు. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు ఇంటర్నేషనల్ ఆర్ రవిచంద్రన్ గారి ఆదేశానుసారం ఆర్సీ విజిట్ సందర్భంగా మన మచిలీపట్నంలో ఉన్న అమ్మవారి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడికి మచిలీపట్నంలో ఉన్న 3 క్లబ్లు, వాసవి క్లబ్ మచిలీపట్నం, వనితా మచిలీపట్నం, కపుల్స్ క్లబ్ మచిలీపట్నం 3 క్లబ్లు సంయుక్త ఆధ్వర్యంలో అమ్మవారికి ఆషాఢసారి సమర్పించుకుంటూ ఆర్సీ విజిట్ కూడా చేస్తున్నారండి. దీనికి సహకరించిన అందరికీ నా ధన్యవాదాలు. ఇలాగే ఇంకా ముందు మంచి ప్రోగ్రామ్స్ చేస్తామని వాసవి క్లబ్స్ ద్వారా తెలియజేస్తున్నాను. ఇది నాది రీజన్ 6 అండి. రీజన్ 6లో 3 జోన్ చైర్పర్సన్స్ అండి. అందులో 2 మచిలీపట్నం అండి, అన్నం అశోక్, జల్లూరి దివ్యశ్రీ. వాసవి క్లబ్ కపుల్స్, వాసవి క్లబ్ వనిత 3 క్లబ్ల ఆధ్వర్యంలో ఈ రోజున ఆషాఢ మాసం సారి 2 అమ్మవార్లకు కూడా సమర్పించడం జరుగుతుంది. అలాగే మా ఆర్సీ రేణుకారాణి గారు ఈ రోజున ఆర్సీ మీట్ కూడా ఈ రోజున కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో 2 అమ్మవారి సమక్షంలో అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వారి సమక్షంలో ఆర్సీ పరిధిలో దాదాపుగా 13 క్లబ్లు పనిచేస్తున్నాయి. అన్ని క్లబ్లు కూడా అత్యంత వైభవంగా బ్రహ్మాండంగా ఎన్నో సేవలతో ముందుకెళ్తున్నాయి. అలాగే మా మచిలీపట్నంలో మా జెడ్సీలు, ఆర్సీలు, ఆర్ఎస్ మిగిలిన పిఎస్టీలు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా క్లబ్బుల్ని సేవా మార్గంలో ముందుకు తీసుకెళ్తున్నారు. పెడన విజయానంద డిగ్రీ కళాశాలలో జరిగే జాబ్ మేళాను నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ నాగమల్లేశ్వరరావు పేర్కొన్నారు. విజయానంద డిగ్రీ కళాశాలలో జరిగే జాబ్ మేళాను నిరుద్యోగ యువకులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ నాగమల్లేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పెడన పట్టణంలో శ్రీ విజయానంద డిగ్రీ కళాశాలలో 25వ తేదీ ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఈ జాబ్ మేళాలో 10 కంపెనీలకు చెందిన 870 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ చదివిన 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉన్న యువకులు హాజరు కావచ్చునని ఆయన తెలిపారు. కే సొల్యూషన్ ఫౌండర్ కూరపాటి అరవింద్ కృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, జాబ్ మేళాలో పాల్గొని యువకులు రెజ్యూమ్, ధృవీకరణ పత్రాలు తీసుకురావాలని ఆయన సూచించారు. చేరినటువంటి డిగ్రీ విద్యార్థులకి మొదటి సంవత్సరం నుంచే సిఆర్టీ ప్రోగ్రామ్ని, అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ శిక్షణలో భాగంగా కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే అర్థమెటిక్ రీజనింగ్ మొదటి సెమిస్టర్ నుంచే బోధిస్తూ చివరి సంవత్సరానికి వచ్చేటప్పటికి ఉద్యోగాలు సాధించే దిశగా విద్యార్థుల్ని శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ శిక్షణలో భాగంగానే ఏడాదికి ఒకే డ్రైవ్ కాదు 2-3 డ్రైవ్లు కూడా ఈ కళాశాల నుంచి ఏర్పాటు చేయాలనేటటువంటి సదుద్దేశంతో కళాశాల ఉంది. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత స్కిల్ సెన్సెస్ అనేటటువంటిది గణన చేపట్టాలనేటటువంటి మంచి నిర్ణయం తీసుకుంది. అంటే ఏ విద్యార్థికి ఎంత నైపుణ్యం ఉన్నది అని తెలపడానికి ఈ నిర్ణయం తీసుకుంది. అట్లాగే ప్రతి విద్యార్థి కూడా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కళాశాల ఎప్పుడు కూడా ముందుంటూ వాళ్ళకి శిక్షణ ఇస్తూ ఉద్యోగ ఉపాధి బాటను పట్టించారు. డిగ్రీ కాలేజీ కళాశాల ఆధ్వర్యంలో గురువారం 25/7/2024 ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహించబడింది. ప్రతి ఏడాది మన కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తూ అనేక మంది విద్యార్థులు డిగ్రీ చివరి సంవత్సరంలోనే ఉపాధి కల్పించడం జరుగుతుంది. ఈ మన కాలేజీలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులు అత్యధికంగా ఉండటం వల్ల వాళ్ళకి ఉపాధి అవకాశాలు సాధించి తెలుగు 2 రాష్ట్రాల్లో వేరు జాబులు చేస్తున్నారు. అదేవిధంగా ఒకవైపు మన కళాశాలలో ఒకవైపు నాణ్యమైన విద్య, మరోవైపు ఉపాధి కల్పించడం ధ్యేయంగా పనిచేస్తున్న ఏకైక విద్యా సంస్థ శ్రీ విజయానంద డిగ్రీ కళాశాల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.